మేడం, రమణి గారు ఒక సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. ఆవిడ పిలిచి అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం. రమణి గారు రండి. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు రమణి గారు? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? మాది మధ్యతరగతి కుటుంబం అండి. మేము మంచిగానే ఉంటాము. మరి మా ఫ్యామిలీలో పెద్దలు చేసిన పెళ్ళండి మాది. ఓకే. పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 15 సంవత్సరాలు అవ్వచ్చండి. ఓకే. ఇప్పుడు దాకా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మేము మా హస్బెండ్ మా అవసరాలు తెలుసుకుని అన్నీ తెచ్చి ఇచ్చేవారు. లోటుపాట్లు ఏమి ఉండేవి కదా. పిల్లలు ఉన్నారా? పాప బాబులండి. పాప బాబు ఉన్నారు. పాపకి 10 years అండి, బాబుకి 11 వస్తుందండి. ఓకే. బాగుందండి ఇప్పుడు దాకా. మాకు ఏ సమస్యలు కూడా లేవండి. ఏం చేస్తుంటారు మీ వారు? మాకు కొంచెం ఫార్మాలిటీస్ గా ఉండి చిన్న చిన్న వ్యాపారం, అలాగే ఏదో చిన్నగా పెద్దగా కాకుండా జాబ్ ఉందండి. ఓకే. మీరు ఇంట్లోనే ఉంటారా? ఇంట్లో ఫ్యామిలీ పరంగా లేదండి, ఫ్యామిలీ పరంగా ఉంటానండి. ఓకే. ఇంట్లో బాబుని చూసుకుంటూ అన్ని. ఓకే. ఇప్పుడిప్పుడే మా ఇంట్లో చిన్న చితక సమస్యలు వస్తున్నాయండి. నేను ఏ చీర కట్టుకున్నా ఇది ఎందుకు కట్టుకోవాలి, ఏ వస్తువు వేసుకున్నా, ఎవరి గురించి వేసుకున్నావు అన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎవరు మీ ఆయన అంటున్నాడు? హస్బెండ్ అనుమానించడం స్టార్ట్ చేశారండి. ఉంటారమ్మా ఇంట్లో? మా ఫ్యామిలీ వరకు ఉంటామండి. మీ అత్త మామ మీ దగ్గర ఉండరా? మాకు అత్తమామ ఉన్నారు కానీ కొంచెం మేము విడిగా ఉంటామండి, వాళ్ళు విడిగా ఉంటారు. వారు మంచివారేనండి. మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీ మీద అనుమానించడానికి ఏం అవకాశం లేదండి. ఆయనది కొంచెం ప్రాబ్లం గా ఉంటుందండి. ఆయన మీద ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆయనలో నాకు కొంచెం మార్పు చేర్పులు కనపడుతున్నాయి. ఏంటి, ఏం మార్పులు కనిపెట్టారు? అంటే ఇది వరకు అయితే రాగానే చాలా ప్రేమగా ఉండటం మాతోని అట్లా ఉండేవారండి. రాను రాను కొంచెం చేంజ్ అవుతుందండి మార్పు. అంటే ఎలాంటి మార్పు? అంటే మనిషి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోవటం, లేదని మేము ఏదన్నా అడగకపోయినప్పటికైనా ఎక్కడికన్నా వెళదాము అంటే తీసుకెళ్ళటం. ఇప్పుడు మేము అడుగుతుంటే కనుక వస్తున్నారండి. అయితే ఏమన్నా కొనటం, ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే వస్తున్నారు, కొనేసి ఏ వస్తువు అన్నా అది ఇంటి దాకా రాకుండా దారిలో ఇప్పుడే నేను 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళని అంటాం, వెళ్ళిపోతున్నారు. ఎప్పటికో వస్తున్నారు. ఈ ప్రవర్తన, ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, ఇలా ఎందుకు రెడీ అయ్యావు, ఈ రెండు ఒకేసారా? అది ముందు ఈ తర్వాత? లేదండి, రాను రాను కొంచెంలోను ఫస్ట్ స్టార్టింగ్ లోను చిరాకు పడటం, ఏదన్నా మేము మాట్లాడినప్పుడు కొంచెం చిరాగ్గా ఉండటం అట్లా స్టార్ట్ అవుతుందండి. బట్టల గురించి, తయారవటం గురించి చిరాగ్గా ఉండటం. తర్వాత ఆయన వచ్చినప్పటికీ నేను యథ ప్రకారం గతంలో ఎలా ఉండేదాన్ని అలా ఉన్నప్పటికీ ఈ చీర నీకు కట్టుకోవటం అవసరమా, ఇలా ఉండటం నీకు అవసరమా అంటున్నారు. నేను అనుకున్నాను బయట నుంచి వస్తున్నారు కదా కష్టపడి, అటువంటిప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉంటారు కదా, మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న భావంలోనూ నేను సరిపెట్టుకుండేదాన్ని. ఇంట్లో మెయింటెనెన్స్, సరుకులు, పిల్లలు అన్ని బాగా చూస్తారు, అన్ని బాగానే చూస్తున్నారు. అయితే నేను అట్లా అనుకోవటంలోను సరిపెట్టుకుంటా రావటంలోను నాకు కొంచెం ఫ్యామిలీ పరంగా ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి కదండి, ఆ విషయం అన్నిట్లోనూ లోటుపాట్లు ఉంటున్నాయి. ఇంకా అన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోయినాయి, డౌట్ వస్తుందండి రాను రాను. అయితే మా పక్కింటి వాళ్ళు ఒకనాడు నాకు, ఆయన నేను షాపుకి తీసుకెళ్ళి సరుకులు తెచ్చుకుని రావటంలోను ఆయన బయటికి వెళ్ళిపోయారండి. సరుకులు అట్టుకుని నువ్వు లోనకెళ్ళి నేను 10 నిమిషాల్లో వస్తానని. అయితే నేను ఇంకా రాలేదు ఏంటి అనుకుంటా ఉంటాను. మా పక్కింటి వాళ్ళ ద్వారా నాకు తెలిసిందండి ఏమని, వేరే అమ్మాయితో ఉంటున్నారని. పక్కింటి వాళ్ళ ద్వారా తెలిసింది. నిజం చెప్తున్నాను, గ్యారంటీ ఏంటమ్మా? అలా అని నేను అతన్ని అప్పటికి నేను తప్పు పట్టలేదండి. నువ్వు నమ్మలేదు అప్పటికి. వాళ్ళు మీకు చెప్పి వాళ్ళు తరచుగా ఒకసారి యాక్సిడెంట్ గా కలిసేవండి. అంటే పక్కింటి. ఎంత కాలం అయింది మీకు తెలిసి? సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా మీకు? లేదు, ఈ మధ్యనే తెలుస్తుందండి. అయితే ఇతనిలో మార్పు వాళ్ళు చెప్పటం కూడా కొంచెం నాకు దగ్గరలోనూ సెట్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను అనుమానం పట్టడం మొదలు పెట్టాను. అంటే అనుమానం అని కాకుండా అతన్ని ఇబ్బంది పెట్టకనగా అతనిలో మార్పు గమనించాను. నిజమేదో కాదని కనిపించారు. పాప బాబు కొంచెం 10 years, 11, 12 సంవత్సరాలు అంటే కొంచెం తెలిసిన వాళ్ళే కదండి. అలా అని చెప్పి మా బాబుకి ఇట్లా డాడీ మనసులో ఏదో తేడా కడుతుందమ్మా, మరి నా సమస్యలు ఇంకెవరికి చెప్పుకుంటానండి. పిల్లలకి బాబుకి కొంచెం పెద్దవాడు కాబట్టి బాబుకి చెప్పాను. 13 ఏళ్ల పిల్లోడికి చెప్పాను. పిల్లల్ని కూడా కొంచెం ప్రేమగా చూసుకుంటంలోనూ తగ్గుతుందండి.
ఓకే, అదే అసలు ఆయన అన్ని పనులు ఇంట్రెస్ట్ తగ్గటం harassment, పిల్లలకు కూడా అనుమానం కొంచెం start ఇప్పుడు జనరేషన్ ఎక్కువ కదండి. పిల్లలకి ఏం చెప్పారమ్మా మీరు? ఏమి లేదండి, డాడీ ఏదో కొంచెం మార్పు వస్తుందమ్మా, డాడీ ఎక్కడికి వెళ్తున్నారో గమనించుదాము అని సెక్యూరిటీ పెట్టారు పిల్లలు. సెక్యూరిటీ పెట్టి ఉన్నాడు. వెనకాల పిల్లల్ని పంపించేదానివా కనిపెట్టి? నేను కూడా వెళ్ళానండి. నువ్వు కూడా వెళ్ళానండి, నేను కూడా ఇద్దరం వెళ్ళామండి. అసలు అతను ఎక్కడికి వెళ్తున్నారా అని నేను కూడా వెళ్ళా. ఏం గ్యాదర్ అయిందమ్మా? ఏం కనిపెట్టారు? ఒకనాడు చూసినప్పటికి ఒక ఇంట్లోకి వెళ్ళారండి ఆయన. ఎక్కడ? మీ ఇంటి దగ్గరలోనా దూరమా? కొంచెం లాంగ్ అండి, అంటే ఒక 5-6 కిలోమీటర్లో ఉంటారు. వెళ్ళారండి. వెళ్ళినప్పటికీ ఆటోమేటిక్ గా ఇంట్లోకి వెళ్ళారు. ఈ ఇల్లు మాకు అనుకూలమైంది కాదు, మా బంధువులు కాదని నాకు డౌట్ వచ్చి నేను నేరుగా వెళ్ళి డోర్ కొట్టానండి. డోర్ కొట్టినప్పటికీ సడన్ గా డోర్ తీసి చూసినప్పటికీ వాళ్ళిద్దరు ఫోటో ఒక్కో చోట ఉందండి. ఫోటో ఉందండి, భార్యాభర్తల ఫోటో ఇంట్లో ఎంట్రన్స్ లో ఉన్నట్టుంది. ఆ ఫోటో మా హస్బెండ్ తో ఉందండి. అంటే ఒక ఫ్యామిలీ దిగిన ఓ ఫ్యామిలీ పరంగాన ఇంకా సెట్ చేసేసుకుని వాళ్ళిద్దరు ఫోటో నేను చూసానండి. చూసినప్పటికి ఒక్కసారి నాకు ఆందోళన పుట్టేసి చెమటలు పట్టి అతనిలో కోపం వస్తుంది కానీ బయట పెట్టుకోకూడదు అన్న ఉద్రేకంలో నిజమెంత అబద్ధం ఎంత అని నేను వాళ్ళిద్దరిని నిలదీశాను. నిలదీసినప్పటికీ లేదు అని అప్పటికి కూడా కొంచెం మాటనే. ఫోటో తెచ్చిపోయావా? దొరికిపోయావా? అడ్డంగా తెచ్చావా ఫోటో? ఫోటో తీసుకురాలేదు మేడం, ఫోటో తీసుకురాలేదు. అయితే నేను అతన్ని అక్కడ నిలదీశాను. ఇక్కడ మీ ఫోటో వాళ్ళతో ఏంటి ఉండటం అని కాడక ఆయన ఇంట్లో ఎందుకున్నాడు? ఫోటో మాట తర్వాత మనిషినే పట్టుకున్నాను కదండి. నేను ఎందుకున్నావు నువ్వు ఇక్కడ అని అడిగావా? అడిగాను మేడం. ఏమన్నాడు? అడిగితే ఏమీ లేదు అన్న కాడక ముందు కొంచెం తడబడతా మాటలు పట్టారండి. తడబడతంలోను కొంచెం మనకే అర్థమవుతుంది కదండి. అర్థమైనప్పటికీ నేను ఇంకా నలుగురికి ఎల్లడి చేసుకుని ఇట్లా ఉంటుంది అని అన్నప్పటికీ ఆయన అప్పటికి ఇంకా బకాయించారండి. ఏముంది, మా ఇద్దరికి ఏమి లేదు, ఆమె కొంచెం మనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఆమెకి సపోర్ట్ గా ఉన్నాను. ఫోటోలు తీసుకోవడానికి సపోర్ట్ గా బిడ్డను ఆవిడకి తన భర్త అంటండి కొంచెం పట్టించుకోవట్లేదంట. ఈయన పట్టించుకుంటున్నాడు. అతని ఫోటో ఎక్కడ కనిపించింది? వాళ్ళ భర్త ఏమే ఫోటో లేదంటే వీళ్ళు మొత్తం ఇల్లంతా వీళ్ళ ఫోటోలేనా? అవన్నీ నేను చూడలేదు సార్, అవన్నీ చూడలేదు. ఫస్ట్ ఎంట్రన్స్ లోని అంటే పరాయాల ఇంట్లో మనం అంత గ్యాదర్ చేయలేదు కదా సార్, అలా అని నేను అవన్నీ చూడలేదు. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు ఫోటో చూసాను. అతను పట్టించుకోకపోవటం ఏంటి, ఇతను ఏం పట్టించుకుంటాడు? అదే నేను ఇంకా ఇది మా ఇద్దరు వాళ్ళ పరిష్కారం అయ్యేది కాదు అని చెప్పేసి నేను వాళ్ళ పెద్దలను పిలిచాను. వాళ్ళ పెద్దలు కూడా చెప్తే బాగుంటుంది కదా అని చెప్తే మరి మేమైతే చాలా పెద్ద మామలు మిగతా చుట్టాలి. అయితే వాళ్ళు అన్నారు మరి ఇప్పటిదాకంటే చిన్నపిల్లలు మా చెప్పు చేతుల్లో ఉంటారు, పెళ్లిళ్ళు అయిపోయి మీకే పిల్లలు పుట్టారు, ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారు, మీరు స్థాయికి వచ్చారు, ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీసినట్టు నిలదీయలేమమ్మా, అది మీరు పరిష్కరించుకోవాలి అన్నారు. ఇంతగా అమ్మాయి ఏమంది రెడ్ హ్యాండెడ్ దొరికితే? అమ్మాయి మాట్లాడతలేదు. అమ్మాయిని నన్ను ఏమో అన్నిట్లా అసలు మీ ఆయన అన్నిట్లా సపోర్ట్ చేస్తా. అమ్మాయి పూర్వపరాలు ఏంటి? అమ్మాయి బ్యాచులరా, పెళ్లి అయిందా, ఏంటి పరిస్థితి? హస్బెండ్ ఉన్నారంట. ఎక్కడున్నాడు? ఫోటో వెనకతలో ఎక్కడ అంటే వస్తా వెళ్తా ఉంటారు అన్నా కాడికే తెలిసిందండి. ఆయన ఎక్కడో ఉంటాడు, ఈవిడ దుకాణం పెట్టింది. మీ ఆయన వెళ్ళి వదిలేస్తున్నాడు. అదండి. ఎవరు లేరా ఇంట్లో? వీళ్ళిద్దరే ఉన్నారు. ఇద్దరే ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.